హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ఎంత హల్చల్ సృష్టించిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చిక్కిరి 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 అనే సాంగు దాదాపు ఇప్పటికీ 100 మిలియన్లు దాటిపోయి ఇక రేపో మాపో 150 మిలియన్లకు చేరుకుంటుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. అంటే ఈ సాంగు ఇన్ని రికార్డులు సృష్టించడం అనేది ఇటు మెగా ఫ్యాన్స్కి, అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషకరమైన వార్త అన్నమాట. కానీ ఈ సినిమా పైన ఒక హీరో భారీ కుట్రకు తెగించినట్టుగా కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. మరి ఈ సినిమా పైన అంతగా కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసిన తర్వాత నేనైతే మాత్రం షాక్ అయ్యాను. ఎందుకంటే వాస్తవంగా నాకు కూడా తెలియదు. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే నాకు తెలిసిందనమాట. రామ్ చరణ్ గారికి ఇంతకు ముందు రామ్ చరణ్ గారికి సన్నిహితుడైన, రామ్ చరణ్ గారికి దగ్గరగా అంటే ఎంతో ఫ్రెండ్షిప్గా ఉన్న టాలీవుడ్లో ఒక స్టార్ హీరో ఈ కుట్రకు పాల్పడుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ స్టార్ హీరో ఎవరనేది ఆ వచ్చిన వార్తలలో అంటే ఆ వెబ్సైట్లలో మాత్రం ఆ స్టార్ హీరో పేరైతే తీయలేదు. కానీ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీకి అంటే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్లు లీక్ ఇస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి. అంటే ఇంతకు ముందు రామ్ చరణ్ గారి సినిమా ఇదే కాదండి, ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారి సినిమా ఏది రిలీజ్ అయినా సరే కొంతమంది పనిగట్టుకొని సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్న యూట్యూబర్సు రామ్ చరణ్ గారు నటిస్తున్న ఏ సినిమా అయినా సరే కొంతమంది పనిగట్టుకొని రామ్ చరణ్ గారి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, సినిమా రిలీజ్ అవ్వకముందు కావచ్చు, లేకపోతే ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే గ్లీమ్స్ ఇట్లాగా రామ్ చరణ్ గారి మూవీకి సంబంధించిన ఏది రిలీజ్ అయినా సరే వాళ్ళు నెగిటివ్ ప్రచారాన్ని స్ప్రెడ్ చేయటానికి కాసుకొని ఉంటున్నారంటే నాకు ఇంతకుముందు నాకు పెద్దగా అర్థం కాలే. ఎందుకు రామ్ చరణ్ గారి సినిమా మీదే అంత కుట్ర ఎందుకు పొందుతున్నారు అనేది నాకు అర్థం కాలే. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే చిరంజీవి గారే కావచ్చు, రామ్ చరణ్ గారే కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే కొంతమంది సోషల్ మీడియాలో కాసుకొని ఉంటున్నారనమాట. ఇంతకుముందు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది పబ్లిక్ టాక్ అనేది వచ్చేసింది అనమాట. ఏది సినిమా ఫ్లాప్ అయింది, సినిమా బాగలేదు, సినిమా యావరేజ్ కూడా కాదు మొత్తం ఫ్లాప్ వార్తలు వచ్చినాయి. అంటే పబ్లిక్ మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కానీ వచ్చినాయి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఎప్పుడో వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఉన్న పబ్లిక్ టాక్ వీడియోల్ని అంటే పాత వీడియోల్ని మళ్ళీ ఒకసారి వాళ్ళ ఛానల్లో అదే రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమాకి మళ్ళీ అదే వీడియోలు పెట్టారనమాట. అప్పుడు అర్థమైపోయింది అంటే ఎవరు కూడా ఆ సినిమా గురించి చెప్పకపోయినా కానీ ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చెత్త అని చెప్పేసి కొన్ని ఛానల్లో వీడియోలు దర్శనం వచ్చాయన్నమాట. తీరా ఆ వీడియోలు ఎప్పుడంటే వినయ విధేయ రామ అనే సినిమాకు సంబంధించిన అప్పుడు ఇచ్చిన పబ్లిక్ టాక్ వీడియోలు అంటే పాత వీడియోలు మళ్ళీ ప్లే చేశారు, మళ్ళీ వాళ్ళ ఛానల్లో పెట్టారనమాట. అంటే రామ్ చరణ్ గారి సినిమాల పైన ఎంత కుట్ర జరుగుతుందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా నిన్న ఒక వీడియో చూశాను కదా, ఆ వీడియో సారాంశం ఏంటంటే ఒక టాలీవుడ్ హీరో, ఒక అగ్ర హీరో రామ్ చరణ్ గారి సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు కానుంచి ఆ ట్రైలర్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా, లేకపోతే ఏదైనా గ్లీమ్స్ రిలీజ్ అయినా, చివరకు సినిమా రిలీజ్ అయినా సరే ఆ సినిమా పైన కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి ఒక అగ్ర హీరో ప్రయత్నిస్తున్నట్టుగా నిన్న నేను చూసిన వీడియోలో కానొచ్చిందండి. ఇదైనా అతను సొంత ఏం చెప్పలే, ఒక వెబ్సైట్లో చూసి వెబ్సైట్లో ఉన్న కథనాలను మాత్రమే అతను చెప్పిండు. ఒకసారి ఆ వెబ్సైట్లో రామ్ చరణ్ గారి సినిమాల పైన ఏ సినిమా వచ్చినా కానీ ఆ అగ్ర హీరో ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి రామ్ చరణ్ గారి సినిమా పైన, ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమాలైనా ఇప్పుడు రిలీజ్ కాబోతున్న పెద్ది మూవీ పైన కూడా ఎలాంటి కుట్ర జరుగుతుందనేది మీకు స్పష్టంగా వినిపించడానికి ప్రయత్నిస్తారు. వెబ్సైట్ రామ్ చరణ్ పెద్ది సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న స్టార్ హీరో అని వెబ్సైట్ కథనం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా సుకుమార్ శిష్యుడు ఉప్పేన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి విడుదలైన చిక్రీ చిక్రీ పాట అఖండ విజయాన్ని సాధించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని రామ్ చరణ్ అభిమానులు నమ్మకంతో చెప్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం ఖాయమంటున్నారు. అయితే ఈ సినిమాకు వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు అయితే వినపడుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఎందుకు ప్రచారం చేస్తున్నాడని చెర్రీ అభిమానులు ఆరాధిస్తున్నారు. 4-5 సంవత్సరాల నుంచి ఈ ఇద్దరు హీరోలకు పడడం లేదని తెలుస్తుంది. అప్పటి నుంచి రామ్ చరణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం లాంటివి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ తిరిగి అటువంటి పనులు చేయడం లేదని అభిమానులు చెప్తున్నారు. ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని కించపరిచేలా తమ హీరో అలా వ్యవహరించాలని చిరంజీవి సురేఖ దంపతులు అంత గొప్పగా చెర్రీని పెంచారని చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి హీరో సినిమా అయినా ఒకవేళ రిలీజ్ అవుతుంది అనుకోండి, ఆ హీరోకి కొంతమంది వేరే హీరో అభిమానులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒకవేళ అంటే ఆ సినిమా పైన కావచ్చు, రామ్ చరణ్ గారి పైన కావచ్చు, లేదా రామ్ చరణ్ గారి కాకపోయినా కానీ ఏ హీరో పైన అయినా సరే, అంటే ఏ అగ్ర హీరో సినిమా ఒకవేళ రిలీజ్ అయినా కానీ చెడ్డ ప్రచారం చేసే అవకాశాలు అనేది ఉంటాయి. అది మనం మొదటి కానీ చూస్తూనే ఉన్నాం. కానీ ఒక హీరో సినిమాల పైన మరో హీరో కుట్ర పొంది ఆ హీరో సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో నెగిటివ్ రివ్యూలు ఇవ్వటం, ఆ సినిమా పైన కొంతమంది కుట్రలు చేసి చివరకు ఆ సినిమాను మొత్తం సర్వనాశనం చేద్దామని చెప్పి ప్రయత్నించారు. అసలు ఈ రోజుల్లో ఒక తెలుగు సినిమా కాదండి, ఏ భాషలో సినిమా రిలీజ్ అయినా కానీ సినిమా థియేటర్లోకి జనాలు ఆడటం చాలా కష్టమైపోతుంది. మరి ఒక హీరో సినిమాలు ఆడకూడదన్న ఉద్దేశంతో ఇంకో హీరో ప్రయత్నించి నెగిటివ్ ప్రచారం చేపించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం అన్నమాట. గతంలో చాలా క్లోజ్ గా ఉండేవారు. అటువంటిది ఏ విషయంలో గొడవ అయింది, ఈ విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు అంటూ ఇక తప్పంతా ఆ హీరోదే, పెద్ద సినిమాపై ప్రచారం చేస్తున్న హీరోదే తప్పని సినీ వర్గాలు అంటున్నాయి. గొడవకు కారణమైన సంఘటన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంటే ఆ హీరోకు రామ్ చరణ్ కి గొడవ జరిగిన విషయం ఇండస్ట్రీలోని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుకోవడం లేదని, అయితే ఇటీవల 2-3 సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా కలుసుకోవాల్సి వచ్చిందని, అంటే రామ్ చరణ్ మరియు ఆ హీరో గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏదైనా వివాహాలు లేకుంటే ఏదైనా సెలబ్రేషన్ టైంలో మాత్రమే కలుసుకున్నారు అనే విధంగా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది. ఇటీవల 2-3 సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా కలుసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఒక మంచి సినిమాను చంపేందుకు నెగిటివ్ ప్రచారం చేయించడానికి డబ్బులు కూడా భారీగా ఖర్చు పెడుతున్న ఆ హీరో, ఇది పరిస్థితి. చూసారండి ఎన్ని కుట్రలు అంటే ఇప్పుడు మనం విన్నది మొత్తం కూడా ఒక ఛానల్లో అతను చెప్తాడు. అతను ఏ విధంగా ఏ ఆధారం తీసుకొని అతను చెప్తాడంటే, ఒక వెబ్సైట్లో కథనాలు వచ్చినాయి, ఆ వెబ్సైట్లో ఆ కథనాలు చదువుకుంటూ అతను చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ ఇది అంత అవాస్తవం అయితే మంచిదే, నేను సంతోషిస్తాను. ఒక హీరో సినిమా ఆడకూడదని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక అగ్ర హీరో సినిమా ఆడకూడదన్న ఉద్దేశంతో ఇంకొక అగ్ర హీరో ప్రయత్నించడం చూసారా, ఇది మరీ దారుణం అన్నమాట. ఏది ఏమైనా కానీ ఇలాంటి నీచమైన సంస్కృతి అనేది ఏ రంగంలో కూడా పనికిరాదు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.